ఇక్కడ అంటే పసుపు కనిపిస్తుందండి. అంటే మీ గార్డెన్ లో పసుపుకి చాలా ప్రయారిటీ ఇచ్చారు. అవునండి, మనము పసుపు కొనుక్కున్నప్పుడు దాంట్లో కలర్స్ కలిపేసి అమ్మేస్తున్నారు. మన పసుపు మనమే ఎందుకు పండించుకోకూడదని నేను ఒక 3 years నుంచి మా ఇంట్లోకి సరిపడా నేనే పండించుకుంటున్నానండి. నా దగ్గర 3 varieties ఉన్నాయి. నల్ల పసుపు, కస్తూరి పసుపు, ఇది రెగ్యులర్ పసుపు. ఇవన్నీ కూడా 100 రూపీస్ టబ్స్ లో పెంచారు. అంటే గ్రోత్ బాగుందా? బాగుంది. కవర్ లో వేసినా కూడా చాలా బాగా వస్తుంది. గ్రో బ్యాగులు అన్నిట్లో బాగానే వస్తుంది. మనం మట్టి మిశ్రమం కరెక్ట్ గా నింపుకుంటే. మీరు మట్టి మిశ్రమం అన్నారు కాబట్టి మట్టి మిశ్రమం మీరు ఏ విధంగా రెడీ చేస్తున్నారు? ఆ 30% రెడ్ సాయిల్, 30% పసుపుల ఎరువు ఎక్కువ వాడుతానండి. లేదంటే కోకోపీట్ గానీ ఊక గానీ 30%, ఇంకా 10% లో నీమ్ కేకు, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, ఆ 3 మస్ట్ గా కలుపుతానండి. మనం తర్వాత నుంచి 1 month నుంచి పోషకాలు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాం. సో అంటే కొత్తగా పాట్ ఫిల్ చేసి ఏదైనా సీడ్ గానీ మొక్క గానీ పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేస్తుంటారు. ఓకే. సో అంటే ఆ మిశ్రమం ద్వారా మీకు గ్రోత్, జర్మినేషన్ గానీ బాగా బాగుంది. మనము ఓన్లీ రెడ్ సాయిల్ ఎక్కువ శాతం పెట్టామనుకోండి గట్టి పడిపోద్ది, రూట్ ని గట్టిగా చేసేస్తుంది అన్నమాట. లూజ్ గా ఉండాలి. కొన్ని చామంతులకి అవి అయితే శాండ్ కూడా కలుపుతాను, కొన్నిటికి శాండ్ కూడా కలపాలి.